హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రెడిషనల్గా ఉండే వంకాయ పచ్చి పులుసు ఎలా చేయాలో నేర్చుకుందామండి. దానికి కావాల్సింది నేను చెప్తాను. దానికి కావాల్సిన వంకాయ, పెద్ద వంకాయలు, ఇది పచ్చడి వంకాయ అంటామండి దీన్ని. పచ్చడి వంకాయ, చింతపండు కొంచెం పులుసు తీసి పెట్టుకున్నాను. చిన్న నిమ్మకాయ అంత చింతపండు కొంచెం వాటర్లో వేసి పులుసు తీసి పెట్టుకున్నానండి. తర్వాత సాల్ట్, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, పోపులకి ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి అండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ వంకాయని నూనె రాసి స్టవ్ మీద కాలేసానండి. కాలేసిన తర్వాత అది ఇట్లా కాలుతుంది, మీకు కాలుతుంది. ఇలాగా కాలిన తర్వాత దీనిపైన స్కిన్ అంతా తీసేస్తే ఇట్లా ఉంటుందండి. ఇట్లా అవుతుంది, గుజ్జులాగా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, దీంట్లో మనం మిక్స్ చేసుకుంటాము. చింతపండు నీళ్ళు తీసేసుకున్నాను కదండి, దాంట్లో ఈ వంకాయ మనం ఏదైతే ఒలిచి పెట్టుకున్నామో మెత్తగా గుజ్జులా చేసి పెట్టుకోవాలండి. పిసికేసుకొని దాన్ని ఏదైతే చేసి పెట్టుకున్నామో దాన్ని ఇట్లాగా ఈ చింతపండు పులుసులో కలిపేస్తామండి. చూసారు కదండి, దీంట్లో ఇలా కలిపేస్తాము. చింతపండు దాంట్లో వంకాయని ఒలిచి పెట్టుకున్న దాన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అన్నీ పచ్చివే వేసుకోవాలండి, ఏది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీంట్లో కొంచెం అల్లం మనం చితక్కొట్టి వేసుకుందామండి. అల్లం కాకుండా దీంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు అండి, లేదంటే వెల్లుల్లిపాయలు ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఈరోజు పూజ కాబట్టి నేను అల్లం మాత్రం వేస్తున్నాను. లేదంటే మీరు వెల్లుల్లిపాయలు ఫ్రై చేసి వేసుకోవచ్చు అండి, లేదంటే కొత్తిమీర కావాల్సిన వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలాగే చేసుకోవచ్చు. నెక్స్ట్ తాలింపు పెట్టుకుందామండి. చూసారు కదండి, అవన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపులో నేను ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ వంకాయ పచ్చి పులుసు మనకి ఉప్పుడు పిండిలోకి బాగుంటుందండి. తర్వాత అన్నంలోకి కందిపొడి, నువ్వుల పొడి అట్లాంటివి కలుపుకున్నప్పుడు దాంట్లోకి సైడ్ డిష్గా బాగుంటుందండి. ఇంకా ఉప్పుడు పిండిలోకి బాగుంటుంది. ఉప్పుడు పిండి, దిబ్బ రొట్టి అట్లాంటివి తినేటప్పుడు వంకాయ పచ్చి పులుసు వేసుకొని తింటుంటే బాగుంటుందండి. ఇదిగోండి, దీంట్లో తాలింపు వేసి వస్తున్నాను. తాలింపు అయిపోయిందండి, దీంట్లో వేసేసాను. చూసారండి, వంకాయ పచ్చి పులుసు మంచి స్మెల్తో రెడీ అయిపోయిందండి. ఇది మీరు నూనె పొడి, కంది పొడి అట్లాంటివి కలుపుకున్నప్పుడు ఇది దాంట్లోకి సైడ్ డిష్గా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాం.